శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ అష్టమోధ్యాయ అసత్యము పలికిన తల తెగినది. నందికేశ్వర ఉవాచ ససబ్జాధ మహాదేవ పురుషం కంచిదద్భుతం భైరవాఖ్యం భ్రవోర్మధ్య బ్రహ్మదర్పజిఘాంసయ. నందికేశ్వరుడు ఇట్లు పలికెను. అప్పుడు మహాదేవుడు బ్రహ్మదేవుని గర్వము నడంచు కోరికతో కనుబొమల మధ్య నుండి భైరవుడనబడే అద్భుతమగు ఒకానొక పురుషుని సృష్టించెను. సవై తదా తత్ర పతిం ప్రణమ్యే శివమంగణే కిం కార్యం కరవాణ్యత్ర శీఘ్ర మాజ్ఞాపయ ప్రభో. అప్పుడు ఆ పురుషుడు ఆ రణరంగములో రణాంగణములో ప్రభువుకు శివునకు నమస్కరించి, ప్రభో, నేను చేయదగిన పని ఏది, వెనువెంటనే ఆజ్ఞాపించుడు అని పలికెను. వత్సయోయం విధి సాక్షాత్ జగతా మాధ్యదైవతం నూనమర్చయ ఖడ్గేన తిగ్మేన జవసాపరం. వత్స, ఈ బ్రహ్మ లోకములకు మొదటి దైవము కావున ఈతనిని వేగముగా పదునైన కత్తితో నిశ్చయముగా బాగుగా అర్చించుము అని శివుడు పలికెను. సవై గృహీత్వైక కరేణ కేశం తత్పంచమం దృప్తమ సత్యభాషణం చిత్వా శిరాంస్యస్య నిహంతు ముద్యతః ప్రకంపయన్ ఖడ్గమతి స్ఫుటం కరై. ఆ భైరవుడు ఒక చేతితో జుట్టును పట్టి గర్వించిన బ్రహ్మ యొక్క అసత్యమును పలికిన 5వ శిరస్సును ఖండించి ప్రకాశించే కత్తిని చేతులతో త్రిప్పుతూ మిగిలిన శిరస్సులను కూడా ఖండించుటకు సిద్ధపడుచుండెను. పితా తవోత్సృష్ట విభూషణాంబర స్రగుత్తరీయామలకేశ సంహతి ప్రవాత రంభేవ లతేవ చంచల పపాతవై భైరవపాద పంకజే. నీ తండ్రి అలంకారములను ఉత్తరీయములను మాలను స్వచ్ఛమగు కేశముల ముడిని జారవిడిచి తుఫానులో అరటి చెట్టు వలె తీగవలే వణుకుచూ భైరవుని పద్మముల వంటి పాదములపై పడెను. తావద్విధిం తాత దిదృక్షురచ్యుత కృపాలు రస్మత్పతి పాదపల్లవం నిశిశిచ్య బాష్పం రరవత్ కృతాంజలి యథా శిశు స్వం పితరం కలాక్షరం. ఇంతలో బ్రహ్మను రక్షించు ఉద్దేశముతో దయగల విష్ణువు మన ప్రభువగు శివుని చిగురుటాకు వంటి పాదమును కన్నీటితో అభిషేకించి దోసిలి ఎగ్గి పిల్లవాడు తన తండ్రిని వేడుకొన్న తీరున మధురముగు స్వరముతో ఇట్లు పలికెను. అచ్యుతౌ వాచ త్వయా ప్రయత్నేన పురాహి దత్తం యదస్య పంచానన మీస చిహ్నం తస్మాత్ క్షమస్వాద్యమనుగ్రహార్హం కురు ప్రసాదం విధయే హ్యముష్మై. విష్ణువు ఇట్లు పలికెను. పూర్వము నీవు ఈ బ్రహ్మకు ఈశ్వర చిహ్నముగా 5 ముఖములను ప్రయత్నపూర్వకముగా నిశ్చయింటివి. అందువలన ఈ మొదటి దైవముగు బ్రహ్మను క్షమింపుము. ఈతడు నీ అనుగ్రహమునకు యోగ్యుడు. నీవు ఈ బ్రహ్మ యందు ప్రసన్నతను చూపుము. అచ్యుతేన నేసహ తుష్ట సురగణాంగనే నివర్తయామాస తదా భైరవం బ్రహ్మదండతః. విష్ణువుచే దేవతల సమక్షములో ఈ విధముగా ప్రార్థింపబడిన శివుడు బ్రహ్మను దండించవద్దని భైరవుని అప్పుడు వెనకకు పిలిచెను. అదాహ దేవ కితవం విధిం విగతకంధరం బ్రహ్మం స్వ మర్హనాకాంక్షి శఠమీసత్వ మాస్థితః నాతస్తే సత్కృతిర్లోకే భూయత్ స్థానోత్సవాదికం. అప్పుడు శివుడు మోసము చేసి తలను పోగొట్టుకున్న బ్రహ్మతో నిట్లనెను. ఓ బ్రహ్మన్, నీవు ఈశ్వరత్వమునకు అర్హతను సంపాదించగోరి మోసమునకు తలపడతివిగాన లోకములో నీకు స్థానము, ఉత్సవము, పూజ మొదలగునవి లేకుండుగాక. బ్రహ్మోవాచ స్వామిన్ ప్రసీదాద్య మహావిభూతే మన్యే వరం వరదమే శిరస ప్రమోక్షం నమస్తుభ్యం భగవతే బంధవే విశ్వయోనయే సహిష్ణవే సర్వదోషానాం శంభవే శైలధన్వనే. బ్రహ్మ ఇట్లు పలికెను. స్వామి, నీవు మహామహిమాన్వితుడవు, ప్రసన్నుడవు కమ్ము. వరములనిచ్చువాడా, శిరస్సు తెగుటను నేను వరముగానే భావించుచున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, దోషములనన్నింటినీ సహించువాడు, మేరు పర్వతము ధనస్సుగా గలవాడు, మంగళ స్వరూపుడు నగు నీకు నమస్కారములు. ఈశ్వరువాచ అరాజ భయమే తద్వై జగత్సర్వం నశిష్యతి తతస్త్వం జహి దండార్హం వహలోకధురం శిశో. ఈశ్వరుడిట్లు పలికెను. నీవు నశించినచో పాలకుని భయము లేని జగత్తు పూర్తిగా నశించగలదు. అందువలన
దండార్హుడవగు నిన్ను విడిచిపెట్టినాను. ఓ బాలుడా, నీవు లోకము యొక్క భారమును వహించుము. వరం వరం దదామితే తత్ర గృహాన దుర్లభం పరం. వైతానికేషు గృహ్యేషు యజ్ఞేషు చ భవాన్ గురు. నీకు దుర్లభమగు గొప్ప వరమును ఇచ్చేదను. అగ్నిష్ణోమము దర్శ మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. నిష్ఫలస్త్వద్రుతే యజ్ఞ సాంగశ్చ సహ దక్షిణ. అదాహ దేవ కితవం కేతకం కూటసాక్షిణం. అంగములన్నీ ఉన్న దక్షిణలనిచ్చిన నీవు లేని యజ్ఞము వ్యర్థమగును. అప్పుడు శివుడు మోసబుద్ధితో కూటసాక్ష్యమును పలికిన మొగలి పువ్వుతో నిట్లనెను. రేరే కేతక దుష్టస్త్వం శటదూర వితోవ్రజ. మమాపి ప్రేమతే పుష్పే మాభూత్పుజాస్విత పరం. ఇత్యుక్తే తత్ర దేవేన కేతకం దేవజాయత. సర్వా నివారయామాసు తత్పార్శ్వాదన్యతస్తదా. ఓసి దుష్ట కేతకమా, నీవు మోసమును చేసితివి. ఆవలకు పొమ్ము. ఇకపైన నాకు పూజాదులలో నీ యందు ప్రేమ ఉండకుండుగాక. శివుడిట్లు పలుకగా దేవతల పుష్పమును శివుని పార్శ్వము నుండి దూరముగా తొలగించిరి. కేతక ఉవాచ నమస్తే నాథమే జన్మ నిష్ఫలం భవదాజ్ఞయ. సఫలం క్రియతాం తాత క్షమ్యతాం మమ కిల్బిషం. మొగలి పువ్వు ఇట్లు పలికెను, ఓ నాథా, నీకు నమస్కారము. నీ ఆజ్ఞచే నా జన్మ వ్యర్థమగును. తండ్రి, నా తప్పును క్షమించి నా జన్మను సఫలము చేయుము. జ్ఞానకృతం పాపం నాశయత్యేవతే స్మృతి. తాదృశే త్వయి దృష్టే మే మిథ్యా దోష కుతో భవేత్. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపము నిన్ను స్మరించుట చేతనే నశించును. అట్టి నిన్ను నేను దర్శించి తిని నాలో అసత్య దోషము ఇంకను ఎట్లుండును. తథాస్తుతస్తు భగవాన్ కేతకేన సభాతలే. నమే త్వద్ధారణం యోగ్యం సత్యవాగహమీశ్వర. సభామధ్యములో ఇట్లు కేతకము చేత స్తుతింపబడిన భగవానుడు ఇట్లనెను, ఈశ్వరుడనగు నేను పలికినది సత్యమై తీరును. కాన నేను నిన్ను ధరించుట తగదు. మదీయాస్త్వాం ధరిష్యంతి జన్మతే సఫలం తతః. త్వం వై వితాన వ్యాజేన మమోపరి భవిష్యసి. కానీ నా భక్తులు నిన్ను ధరించెదరు. దాని వలన నీ జన్మ సఫలమగును. నీవు ఛత్రరూపమున నాపై ఉండగలవు. ఇత్యనుగృహ్య భగవాన్ కేతకం విధిమాధవౌ విరరాజ సభామధ్యే సర్వదేవైరభిష్టుతః. భగవానుడు ఈ విధముగా కేతకమును బ్రహ్మను మాధవుని అనుగ్రహించి సభామధ్యములో దేవతలందరిచే స్తుతింపబడుచున్నవాడై విరాజిల్లెను. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం అష్టమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 8వ అధ్యాయము ముగిసినది.